కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చేసిన సేవల్ని టీడీపీ నేతలు కొనియాడారు. అవనిగడ్డ కూటమి నాయకులు విక్కుర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగితే బాగుంది. ఈరోజు ఎన్టీఆర్ 30వ వర్ధంతి ఘన నివాళులు సమర్పించుకుంటున్నాం. భౌతికంగా ఎన్టీఆర్ మన మధ్యన లేకపోయినా ఆయన తెలుగువారి, ప్రపంచంలో ఉన్న తెలుగువారి అందరి హృదయాల్లో సజీవంగా ఉంటారు. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో ఎవరు చేయలేని సంక్షేమ కార్యక్రమాలు చేశారు. బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా వాళ్ళకి ఉన్నత పదవులు ఇప్పించి మన చరిత్రలో ఎవరు చేయలేని ఎన్నో కార్యక్రమాలు ఎన్టీఆర్ చేశారు. అలాంటి ఎన్టీఆర్ని అతను స్థాపించిన బాటలో మనం అందరం ఆయన ఆదర్శంగా తీసుకుని అందరం ముందుకు నడవాలని, ఆయన్ని ఎప్పుడు తెలుగువారి గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా మిగిలిపోతారని భావిస్తూ ఈరోజు మేము అతనికి నివాళులు అర్పిస్తున్నాం. అతను ఒక లెజెండ్. రాజకీయ చరిత్రలో కానీ దేంట్లోని ఏదైనా కూడా ఆయన లాంటి వ్యక్తి మనం ఎప్పుడూ స్మరించుకుంటూ ఆయన ఆదర్శాల్లో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం.